హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది జోగులాంబ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం అండి. ఈ ఆలయం గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అలగ్పూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ ఈశ్వరుడు బ్రహ్మతో కలిసి బాలబ్రహ్మేశ్వరునిగా కొలువై ఉన్నారు. కాశీ విశ్వేశుని అంతటి శక్తివంతమైన వారి ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు అని కూడా అంటారు. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రంలో ఇక్కడ పూజ చేస్తే కోటి లింగాలకు పూజ చేసినంత ఫలితం వస్తుందని చెప్తారు. కాశీలో గంగా నది ఉత్తర వాహినిగా ఉంటే ఇక్కడ తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు బ్రహ్మతో కలిసి బ్రహ్మేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కనిపిస్తాయి. బ్రహ్మదేవుడు బ్రహ్మ సృష్టి చేస్తున్న సమయంలో ఓ ముని శాపంతో బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు. దాంతో తన బ్రహ్మత్వాన్ని తిరిగి పొందడానికి ఈ క్షేత్రంలో తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవుతాడట. అంటే శివుడు ఉద్భవించడానికి కారణం బ్రహ్మే కాబట్టి ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని రససిద్ధులు నిర్మించారని స్థల పురాణం. మరెన్నో విషయాలు ఈ ఆలయం గురించి సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.